ముందు పవిత్రమైన కోనేట్లో మునిగి పట్టు వస్త్రాలు ధరించి రండి బాబు. వంశీ సార్, ఒకసారి నేను చెప్పేది కూడా ఆలోచించొచ్చు కదా. ఇప్పుడు మన ఇద్దరి బంధం ముడిపడింది వసుంధరా. ఆ బంధం బలపడాలంటే నేను ఈ ప్రదక్షిణలో చెయ్యాలి. నేను ఇలా చేశానని తెలిస్తే అమ్మ కూడా గర్వపడుతుంది. ప్రతి ఒక్కరికి మన ప్రేమ మీద నమ్మకం పుడుతుంది. వెళ్ళొస్తాను. బాబు మాటలు వింటుంటే ఈ దీక్షని క్షణకాలంలోనే పూర్తి చేస్తాడని నమ్మకంగా ఉందమ్మా. అంతా అమ్మవారి సంకల్పమే. శుభం తల్లి. నా భర్తకేం కాకుండా, ఈ ప్రదక్షిణలో ఎలాంటి ఆటంకం జరగకుండా ఆయన్ని నువ్వే కాపాడాలి తల్లి. ఏంటి వసు, పవిత్రమైన అమ్మవారి గుడిలో భక్తులు కాకుండా నేనున్నానని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తున్నావా? నా పక్కన లేవని ఏడిస్తే నేను వచ్చేసా. జోగి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే లేదంటే చెప్పు. లేదంటే నన్ను వెళ్ళి చేసుకుంటావా? పోనీ లేదంటే నాతో వచ్చేస్తావా? పోనీ లేదంటే ఇంకో గంట టైం తీసుకుంటావా? పసుపుతాడు నీ గుండెల మీద పెట్టేసుకొని నా గుండెని బండరాయి చేసేసుకుని ఆ బండరాయి మీద కొబ్బరికి కొట్టేసుకోమంటావు నన్ను? చెప్పా అన్నా. వదిన వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్దామన్నా, లేదంటే ఆ వంశీగాడు వచ్చి మళ్ళీ మనల్ని కొట్టేస్తాడు. అవసరం లేదురా. ఆ వంశీగాడు రాకముందే వసంత నాతో వచ్చేస్తావు కదా, నాకు బాగా తెలుసు. దా నువ్వు వచ్చేయి, పద. జోగేంద్ర వదులు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వసుంధర నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పి మొత్తం సమయానికి హ్యాండ్ ఇచ్చి ఇప్పుడు చేయి పట్టుకుంటుంటే సేదరించుకుంటావా? నాకు తెలిసి నేను ఇట్టం లేదని చెప్పేసి, కానీ మాట ఇచ్చి నీకు బాధ్యతనే ఉండాలి కదా. పద మనం వెళ్ళిపోదాం. వెళ్దాం పద. నాకు వంశీ సార్కి పెళ్ళైపోయింది జోగేంద్ర. వంశీ సార్ నా మెడలో తాళి కట్టారు. అంటే నన్ను మోసం చేసావా? నన్ను వెన్నుపోటు పొడిచావా? బతికున్నప్పుడు మా బామ్మ మాట విని నీకోసం ఇక్కడికొచ్చి పని కోసం దెబ్బలు తిని అది దొరక్క ఎదుటి వాళ్ళని చంపి సంపాదించి నీ ముందు ఖద్దర్ జోగేంద్రగా నిలబడితే నాకు నీ పక్కన నిలబడే అర్హత లేదని ఆ వంశీగాడిని పెళ్లి చేసుకుంటావా? జోగేంద్ర, నేను నీకిచ్చిన మాట మీదే ఉన్నాను. కానీ ఈ పసుపు తాడు నేను భగవంతుడి ముందు నిర్జీవంగా పడున్నప్పుడు నన్ను బ్రతికించుకోవడానికి వంశీ సార్ నా మెడలో కట్టారు. దయచేసి నన్ను అర్థం చేసుకో జోగేంద్ర. నాతో రావడానికి నీకా తాళి అడ్డైతే తెంచేదానే. తెంచేయ్యా తాళి. నువ్వు తెంచుతావా, నన్ను తెంచమంటావా? అన్నా, వదిన భయపడుతుందన్నా, మనమే తీసుకెళ్దామన్నా. చూసావు వసు, నువ్వు నా భార్య అయిపోతావని, నాతో కలిసి బతుకుతావని చెప్పేసి మా వాళ్ళు ఆప్యాయంగా వదినా అని పిలుస్తున్నారు. ఇదిగో ఆ తాళిని తీసేసి ఆ వంశీగారితో తెగతింపులు చేసేసుకుని నాతో పడి వచ్చేసి దా. ఎవరయ్యా మీరు? అమ్మాయి ముందు అల్లరి చేస్తున్నారు. చూడండి పంతులు గారు, వసుంధర నాకు కాబోయే భార్య, తను తీసుకెళ్ళడానికి వచ్చాను. వసుంధర నువ్వు తాళి తీసేస్తే మనం వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. అయ్యో దా, ఏంటి అసహ్య మాటలు? పంతులు గారు, నన్ను పెళ్లి చేసుకుంటాను నాకు మాట ఇచ్చి నన్ను మోసం చేసింది వసుంధర. మీరు అడ్డు రావద్దు, లేదంటే మిమ్మల్ని కూడా ఎక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఏంటి చూస్తామేంటి? తెంచేయ్యా తాళి. అమ్మా, ఈ వెధవల్ని చిత్త కొట్టడానికి బాబు ఇంకా రాలేదా? అన్నా, నాకిప్పుడే ఒక మంచి ఐడియా వచ్చిందన్నా. త్వరగా చెప్పావరా. వదిన్ని ఎంత ప్రాధాయపడ్డా ఆ తాళి తీయట్లేదు. ఆ వంశీగాడిని చంపేస్తే వదిన తాళి తెగిపోయినట్టేగా. రేయ్ దుర్మార్గులారా,
పచ్చని పసుపు కుంకాలను తుడిచేయాలనుకుంటున్నారా? అలా చేస్తే పాపాలు తైలి చచ్చిపోతారు. వసుంధర నా పక్కన లేకపోవడమే నరకం పంతులు గారు. అందుకే మరి చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళిపోదాం అనుకోవట్లేదు. అందుకే ఆ వంశీగారిని చంపేసి వస్తా. నువ్వు రెడీగా ఉండు, ఓకేనా? జోగేంద్ర, జోగేంద్ర, దయచేసి వంశీ సార్ నేను చేయొద్దు. నీకు దండం పెడతాను. నే వెళ్ళి వంశీసాన్ని చంపేసి అలాగ వచ్చేస్తా. జోగేంద్ర ఆగు. వంశీ సార్, మనం ఇక్కడ ఉండకూడదు. మనం వెళ్ళిపోదాం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్. ఏమైంది వసుంధరా? ఎందుకు కంగారు పడుతున్నావు? వద్దు సార్, మీరు క్షేమంగా ఉండాలి. ప్లీజ్ రండి, వెళ్ళిపోదాం. అమ్మా, ఒక్కసారి అగ్ని ప్రస్థానానికి పూనుకొని మధ్యలో విరమిస్తే అరిష్టం అమ్మా. బాబు, ఇందాక మీకోసం ఎవరో వచ్చి గొడవ చేశారు, అందుకే తను భయపడుతోంది. ఏంటి వసుంధరా, ఆ జోగేంద్ర గాడికి భయపడుతున్నావా? అది నేను నీ పక్కనుండగా వాడికి భయపడుతున్నావా? వాడి గురించి ఏం ఆలోచించుకో. నేను ప్రదక్షిణలు స్టార్ట్ చేస్తాను. నా కళ్ళ ముందు నువ్వు నించుంటే చాలు. పంతులు గారు మొదలు పెట్టండి. అలాగే. ఓం తచ్చయ్యారా వ్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అన్నా, ఆ వంశీ కోనేరు దగ్గర లేడన్నా? అన్నా అన్నా, చుట్టూ చూసావన్నా, వాడు ఎక్కడ కనిపించలేదన్నా. వాడిక్కడ లేడంటే వసుంధరాన్ని ఎక్కడో ఒక చోట దాచేసి ఉంటుంది. సంపేద్దాం పదండి రాయ్. బాబు, అగ్ని ప్రస్థానం తలపైన పెట్టుకున్నాక ఎలాంటి పరిస్థితుల్లోనూ కిందికి దించకూడదు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఈ ప్రదక్షిణలు పూర్తయ్యేంత వరకు మీ చుట్టుపక్కల ఏం జరిగినా మీరు మాత్రం ప్రదక్షిణాలు ఆపకూడదు. వసుంధర కోసం చేసే ఈ దీక్షలో నాకేం జరిగినా నేను మాత్రం మధ్యలో ప్రదక్షిణలు ఆపను పంతులు గారు. ఏం కాదు బాబు, అమ్మవారి సంకల్పం ఉండాలి గాని అంతా మంచే జరుగుతుంది. నువ్వు వెళ్ళి ప్రదక్షిణాలు మొదలుపెట్టు. నువ్వు జాగ్రత్త వసు. వంశీ సార్, నేను కూడా మీ పక్కనే ఉండి మీతోటి ప్రదక్షిణలు చేయిస్తాను. ఆ అమ్మవారు ఉన్నారు, మీకేమీ కాదు. పదండి. అమ్మా జగన్మాత, ముగ్గురమ్మ ముగ్గురమ్మ, భవానీ మాత, భాయి మాత, అమ్మా జగన్మాత, ముగ్గురమ్మ ముగ్గురమ్మ, భవానీ మాత, భాయి మాత. దుర్మార్గుడు జోగేంద్ర గుడిలోకి వచ్చేశాడు వంశీ సార్. ఇప్పుడు మిమ్మల్ని కాపాడుకోవడమే నా బాధ్యత. ఆహా, వీళ్ళని చూస్తుంటే ఆది దంపతులే ప్రదక్షిణాలు చేస్తున్నట్టుంది. అంతా జగన్మాత ఆశీర్వాదం. ఎలాంటి అరిష్టం జరగకూడదు. అలా అంటే ఎలా పంతులు గారు? మేం కూడా అమ్మవారి భక్తులే. అమ్మవారి మోక్ష సిద్ధులను పరీక్షించడానికైనా ఆటంకం కలిగేస్తాం. ఏయ్, ఏంటయ్యా మీరు అమ్మవారి ముందే అప్రాచ్య పనులు చేద్దాం అనుకుంటున్నారా? అమ్మవారు మిమ్మల్ని క్షమించరు. ఆహా, అరే పంతులు అలాగే మాట్లాడతారు కానీ మీరు నేను చెప్పించేయండి రా. అలాగే అన్నా. వసుంధర కోసం నేను ఏమైనా చేస్తాను. నేను చెప్పినట్టు మా వాళ్ళు చేస్తారు. మధ్యలో అమ్మవారు ఏం చేస్తారు? వస్తున్నా. అమ్మా, మీరిద్దరూ వెళ్ళి గుడి చుట్టూ వేపమాలతో పసుపు నీళ్లు జలుతూ రండి. పసుపు నీళ్లతో తడిసిన ప్రాంగణాన్ని ఎవరు దాటినా వాళ్ళకి శిక్ష పడుతుంది. వెళ్ళండమ్మా. అలాగే పంతులు గారు.
అన్నా ఇప్పుడు ఏం చేద్దామన్నా? మీరేం చెయ్యకండ్రా, నేనే ఆ వంశీగాడి తల పగలగొట్టి వసుంధరాని ఈడ్చుకుంటూ వస్తాను. అమ్మా, ఇప్పుడు నేనేం చేయను? నువ్వే నన్ను కాపాడాలి తల్లి. జోగేంద్ర ఆగు. ఆ వంశీగాడు చచ్చిపోతే తప్ప నువ్వు నాతో రావు. అందుకే ఆడు తల పగల కొట్టేసి నేను తీసుకెళ్ళిపోతా. తాపుగా జోగేంద్ర, తాపుగా జోగేంద్ర ఆగు. జోగేంద్ర, అన్నా 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 ఏమైందన్నా? అన్నా లేపండ్రా. లేనా? అన్నా ఏమైందన్నా? నాకేం కాదు. అన్నా అన్నా ముందే వసుంధర పట్టుకుంటారా. అలాగనా? పదరా. పదండ్రా. రే, వీధి రౌడీలు ఎవరో గుళ్ళోకొచ్చి ఆ అమ్మాయి మీద దౌర్జన్యం చేయాలనుకుంటున్నారు. తరిమి కొడదాం పదండి. ఏంటండి, వాళ్ళు ఏమైనా అలర్ట్ చేస్తున్నారా? డబ్బు గానీ నగలు గానీ లాక్కెళ్ళడానికి వెళ్తున్నారేమో. కాదండి, అతను చేస్తున్న దీక్షను ఆపాలనుకుంటున్నారు. అమ్మవారి వ్రతానికి ఆటంకం కలిగించాలనుకుంటున్నారు. రే, వాళ్ళకి బుద్ధి చెప్దాం. పదండి పదండి. రండి. అన్నా వాళ్ళు మళ్ళీ కొట్టి చంపేసేలా ఉన్నారన్నా. రా అన్న, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఊరైనా వసుంధర లేకుండా నేను ఎక్కడికి రానురా. అన్నా వదిన వస్తుందన్నా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నా. నన్ను వదిలేండి. నా వసుంధర రా అన్నా. ఏయ్, నా వసుంధర కావాలి. వసు, వసు, వసు. లేవండి సార్. జయీ భవ. భవానీమాత ఆశీర్వాదం మీకెప్పుడూ ఉంటుంది. వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి అమ్మా. నన్ను క్షమించమ్మమ్మా. తొందరపడి నిజం తెలుసుకోక ఆ మురళిని పెళ్లి చేసుకున్నాను. ఇందులో నీ తప్పే ఉంది బేబీ. మా అమ్మ కూడా నేను ఎంత చెప్పినా వినకుండా ఆ మురళీగాడే వంశీ అనుకుని నా నిర్ణయమే ఖాయమని చెప్పి వాడికి నిన్ను కట్టబెట్టింది. ఇందులో అమ్మమ్మ తప్పేమీ లేదు మామ్. నేనే అమ్మమ్మకి లేనిపోనివన్నీ చెప్పి మురళియే వంశీ అని నమ్మించి నా గొంతు నేనే కోసుకున్నాను. అమ్మమ్మ, నేను వంశీ బావ దక్కకపోతే బ్రతకను. నువ్వు మా ఇద్దరి పెళ్లి జరిపించాలమ్మమ్మా. అమ్మా, ఏమిటి? దాన్ని కొడితే నొప్పి నీకు కలిగిందా? నేనిచ్చిన మాట పోగొట్టుకున్నప్పుడు, నలుగురిలో నేను తలెత్తుకుని తిరగలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు నీకు బాధ కలగలేదా? నేను కూడా నక్షత్ర పెళ్లి ఆపాలని చాలా ప్రయత్నించాను కదమ్మా. నీకు నీ కూతురు మీద అంత మమకారం ఉన్నప్పుడు నువ్వు తనకు ఎన్నిసార్లు నిజం బోధించినా తనకెందుకు తలకెక్కలేదు? ఇందులో అమ్మని నిందించడానికి ఏం లేదమ్మమ్మా. ముందు ఆ మురళినే వంశీ అని నేను గుడ్డిగా నమ్మాను. ఆ మత్తులోనే ఎవరేం చెప్పినా పట్టించుకోలేదు. వసుంధర వేసిన ఎత్తుకు నేనే మోసపోయాను నక్షత్ర.
నువ్వెంత? మనం వసుంధర్ని ఏమి చేయలేవా అమ్మా? వంశీ వసుంధరని పెళ్లి చేసుకున్నాడు. ఇంకేం చేయగలం? పైగా నీ కూతురు మురళిని పెళ్లి చేసుకుని శోభనపు చీరతో ఇంటికి తిరిగొచ్చింది. ఇంకేం చేయమంటావు? నువ్వు అనుకున్నట్టు ఏ తప్పు జరగలేదమ్మా. మనం వంశీ వసుంధర్లని దూరం చేస్తామేమోనని ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ నాటకం ఆడుతున్నాడు. వంశీ నుంచి వసుంధరని దూరం చెయ్యాలంటే మనం అనుకునే ఈ బలం సరిపోదైరేంద్రి. వంశీ ఆ వసుంధర లేకపోతే మరుక్షణమే మన వైపు చూడకుండా శాశ్వతంగా దూరం అయిపోతాడు. బావ మీద ఆశలు చంపుకోమంటావా అమ్మమ్మ? అంతకంటే నువ్వు నేను కట్టకట్టుకుని చచ్చిపోవడమే మంచిది బేబీ. మీరిప్పుడు కొత్తగా చచ్చిపోవడానికి ఏం పరిధి మిగిలిందైరేంద్రి? ఆల్రెడీ మీరు ఆ స్టేటస్ దాటిపోయి ఆ మురళిగాడి ఇంటి దగ్గర మీరు నిలబడినప్పుడే చచ్చిపోయారు. నువ్వంటుంది మాకు అర్థమవుతుందమ్మా. కానీ నక్షత్ర వంశీల పెళ్లి జరగకపోతే నక్షత్రని మనం జీవితాంతం ఒంటరిగానే చూడాలి. మాకీ బాధ నుంచి విముక్తి కలిగించమ్మా. చేస్తానైరేంద్రి. నా మనవరాలికి వంశీకే పెళ్లి చేస్తాను. ముందు ఈ ఇంట్లో జరగాల్సిన సత్యనారాయణ స్వామి వ్రతం జరగనివ్వండి. సుచిత్ర చెప్పినట్టుగా ఆ పూజా కార్యక్రమం పూర్తి కానివ్వండి. బేబీ, అమ్మ భరోసా ఇచ్చింది. మనసులో వంశీ తప్ప ఇంకో ఆలోచన పెట్టుకోకు. ఐరేంద్రి, నేను చెయ్యాల్సింది నేను చేస్తాను, మీరు చెయ్యాల్సింది మీరు చెయ్యండి. అర్థమైందమ్మా. హలో అనసూయ, ఎక్కడున్నారంటీ? నేను కాకర్ల సుచిత్రాదేవి గారింట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంటే వచ్చాను. ఏంటంటే మీరనేది? వంశీ వసుంధరలు ఇక్కడుంటే అక్కడ వ్రతం ఎలా చేస్తారు? వాళ్ళు గుళ్ళో ఉండడం ఏంటి అనసూయ? అవునాంటీ, నేనిందాకే గుళ్ళో చూశాను. అంతకంటే ఘోరమేంటో తెలుసా? కొంతమంది రౌడీలు వసుంధరను అల్లరి చేసి తాళి తెంచేస్తామని బెదిరించారు. ఏంటి? వంశీబాబు పక్కనుండగానే? అవునాంటీ. సరే, నేను మాట్లాడతాను, కానీ నువ్వు ఉండు. అమ్మా అలేఖ్య, నైవేద్య ప్రసాదాలు సిద్ధమేనా తల్లి? సిద్ధమే పంతులు గారు. ఆనంద్, పూజకు టైం అవుతుంది. అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేయి. అలాగేనమ్మా. అమ్మా సుచిత్రాదేవి గారు, వంశీబాబు వసుంధర ఇద్దరూ కలిసి గుడికి వెళ్లారు కదా? అవునండి. ఇప్పుడే నా స్నేహితురాలు అనసూయ ఫోన్ చేసి చెప్పింది. అక్కడ కొంతమంది రౌడీలు వసుంధరాని అల్లరి చేసి వంశీబాబు మీద దాడి చేయడానికి ప్రయత్నించారంట. ఏంటమ్మా, ఏంటి మీరంటుంది? నిజమేనమ్మా, నా స్నేహితురాలు ఫోన్ చేసింది. తను కళ్ళారా చూసిందంట. వాళ్ల మీద దాడి చేసే శత్రువులు ఎవరుంటారు? నా మనవడు వెళ్ళింది ఆ వసుంధరతో కదా సుచిత్ర. దానికి తెలిసిన దుర్మార్గులందరూ వంశీకి శత్రువులే. వంశీకి ఏమైనా బాధ్యురాలు వసుంధరనే. ఖచ్చితంగా ఆ జోగేంద్రగాడే అయ్యుంటాడమ్మా. వాణ్ణి వదిలిపెట్టకూడదు. ఆనంద్, వెంటనే అన్నయ్యకి ఫోన్ చేయి. ఎక్కడున్నారో తెలుసుకో. ఫోన్ చేయండి ఆనంద్ గారు. మనం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. అన్నయ్య వాళ్ళు వచ్చారు.